హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. మొదటి రోజు ఒక ఆట, రెండో రోజు 2 ఆటలు, మూడో రోజు వచ్చేసరికి 3 ఆటలు, అట్టా 10 రోజులు వచ్చేసరికి 10 ఆటలు అన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు హబీబ్, మీరు చూస్తున్నారు ఎండి అడ్వెంచర్ వ్లాగ్. థంబ్నెయిల్ చూసి వచ్చినట్లయితే అది నిజమే. ఇక్కడ ఇటు సైడ్ పోతే అంటే సిద్ధేశ్వర కోన అంటారు ఇటు సైడు. కింద ఏంటంటే మొత్తం వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఒకటి. దానిపైన ఏంటంటే ఇంకా 10 గున్నాలు ఉన్నాయన్నమాట. అంటే యూట్యూబ్లో చాలామంది అయితే పెట్టున్నారు. ఇక్కడ లోకల్లో వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే చాలామంది అయితే పెట్టున్నారు. అంటే 1, 2, 3 అట్ట 10 పెట్టున్నారు. ఇక్కడ ఏంటంటే 10వ గున్నం తర్వాత ఏంటంటే బంగారు నిధి ఉందని ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఒకరు చెప్పాడు. అంటే నిధి అంటే నిధి కాదు, గోల్డ్ స్టోన్స్ అంటారు కదా, అవైతే వస్తున్నాయంట. ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను. మీరు వీడియోని అయితే మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూసేయండి. ఇక్కడి నుంచి అయితే ఈ రూట్ స్టార్ట్ అవుద్ది. 2 కిలోమీటర్లు అయితే మనకు 1వ గున్నం అయితే వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇదిగోండి, ఇతని పేరు వచ్చి దాల్చిన చెక్క అంటారు. ఇతని పేరు ఏంటంటే ఏదో మల్లెపూలు. నీ బండి పేరు ఏంది? చాందిని. అతని బండి పేరు వచ్చి చాందిని అంట. అదొండి చూడండి, ఊగేది కాదు ఇది. చూడండి ఒకసారి. ఇది చాలా సార్లు వచ్చున్నాం అనమాట మేము రూట్ ఇక్కడికి. ఇదైతే ఇంతకుముందు ఇటు నుంచి ఉండింది దారి అనమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడైతే చెట్టు పడిపోయి ఉంది. ఇప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళలేము. ఇటైతే దారి ఉంది, ఇటు నుంచి అయితే మేము వెళ్తా ఉన్నాం. ఇదిగోండి, ఆ పైన కనిపిస్తుంది చూసారా, ఆ పైనకి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం మేము. ఇటు నుంచి పోవాలి ఇప్పుడు. ఇక్కడ చూస్తే అసలు వాసన తట్టుకోలేకున్నాం. మా వాడైతే ప్యాంట్లోనే వేసుకున్నాడు. ఏది బ్రో, ఒకసారి చూపి, ఫేస్ చూపిమంటే వెనకాల చూపిస్తా ఉన్నాడు. అంటే అప్పుడప్పుడు అర్జెంటుగా వచ్చేస్తూ ఉంటుంది మా వాడికి. అంటే ఓర్చుకోలేక ఏంటంటే అట్టే కానిచ్చేస్తూ ఉంటాడు. ఇదిగోండి, ఇదంతా మొత్తం అడవే. మందే మంది కాదులేండి, గవర్నమెంట్ వాళ్ళది. మంది అంటే లోపలేస్తారు ఎత్తి. తను ఏంటంటే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. తన పేరు వచ్చి షకీలా. అది చెమటలు పడతా ఉన్నాయి. ఇక్కడేమో చల్లగా ఉంది, నాకైతే చెమటలు పడతానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు నా యూట్యూబ్లో ఏంటంటే మంచి మంచి ఫన్నీ ట్రెక్కింగు, అడ్వెంచర్ వ్లాగ్స్, అట్టా నైట్ క్యాంపింగు, అట్టా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోనైతే తప్పకుండా మీరు లాస్ట్ వరకు వాచ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇట్లాంటివి మంచి మంచి కొండల పైన మిద్దులు, అదేలే కొండలు మొత్తం చూపిస్తూ ఉంటాను. మా ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను తోడుగా. ఈసారి ఏంటంటే ఒక ప్యాంపర్స్ లేదైనా హగ్గీస్ ఏదో ఒకటి తీసుకొచ్చేసి అతన్ని తీసుకొస్తాను. అంటే ప్రతిసారి ప్రాబ్లం అయిపోతుంది అతనితో. అంటే ఇంటికాడి నుంచి చేసుకొని వస్తాడు, కానీ ఏంటంటే మరి ఏందో అతనిది బ్యాటరీ ఏదో మిషన్ లోపల ఫాల్ట్ ఉంది. బాయ్ నీకేదైనా మిషన్ ఫాల్ట్ ఉందంటే అది చూపిస్తా ఉన్నాడు. పైకి ఎక్కడ దాన్ని అయితే కలబెట్టారు. ఇదిగోండి, ఒకటి ఉంది ఆడ. తన పేరు వచ్చి జాకీ. తన పేరు ఏంటంటే జాకీ. వాళ్ళ నాన్న పేరు వచ్చి ఏంటంటే మొరాంజో. వాళ్ళ నాయన పేరు ఏంటంటే ఒకసారి ఫేస్ చూపివా? ఏం సిగ్గుపడుతున్నాడు. ఇటు నుంచి వచ్చి ఏంటంటే ఇప్పుడు ఇటు వెళ్తాను అనమాట. అంటే ఇటు దారి లేదు, ఈడు వరకే స్టాపు. అంటే చెట్లు గిట్లు అడ్డం పడిపోయి. ఇప్పుడు ఏంటంటే ఇటు నుంచి వెళ్ళాలి. ఇది ఎందుకు కడుతున్నారు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుంది ప్లేస్. చూడండి ఒకసారి. మంచి డిప్రెషన్లో ఉంటే ఇట్లాంటి దగ్గర అడ్వెంచర్లు, ట్రెక్కింగ్ కానీ ఇట్లా చెట్ల మధ్యలో, కొండ మధ్యలో వస్తే అలా ఫీలే వేరేగా ఉంటుంది. అందుకోసం అప్పుడప్పుడు నేను మా ఫ్రెండ్ ఏంటంటే వచ్చేస్తూ ఉంటాం ఇటు. ఇక్కడైతే ఒక నోటీస్ బోర్డు అయితే ఉంది. ఈ నోటీస్ బోర్డులో చూడండి, ఈ కోనలో జలపాతం చాలా
లోతుమైనది. దయచేసి ఈత రాని వాళ్ళు, చిన్నపిల్లలు మరియు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలెను. అంటే ఎవరో రాసి పెట్టున్నారు, మంచి బోర్డే ఇది. అంటే ఇట్లాంటి బోర్డులు పెడితే ఏంటంటే కొంతమంది ఈత రాని వాళ్ళు ఏంటంటే చాలామంది అయితే చనిపోయి ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఈత రాకపోతే వెళ్ళబాకండి. సౌండ్ వస్తుంది చూసారా అక్కడ, జలపాతం సౌండ్. అక్కడే మన జాక్ స్పారో యవ్వన జలపాతం అయితే అక్కడ ఉంది. అదేంటంటే ఫస్ట్ గున్నం అన్నమాట. మనం ఫస్ట్ దగ్గర కాదు, 1 2 3 4 5 10 ఆటలు ఆడబోతున్నాం పైకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేందంటే మొదటి గున్నం అనమాట. అంటే కిందనే ఇక్కడ వరకే అందరూ చాలా వరకు మునుగుతారు. ఇక్కడే చాలామంది అయితే చనిపోయి ఉన్నారు. ఇప్పుడైతే ఇటు పైకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఏంటంటే 10 గున్నాలు ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ నుంచే వెళ్తున్నాం మేము, ఇటు దారి దానికి. అంటే వాటర్ ఫాల్స్ కాడి నుంచి లెఫ్ట్ సైడ్ పోతే దారి వస్తుంది. ఇక్కడ మటుకు మీరు ఈత వచ్చిన వాళ్ళైతే రాండి, లేదంటే రాబాకండి. ఎందుకంటే చాలామంది అయితే చనిపోయి ఉన్నారు. అంటే డ్రింక్ చేసి తాగేసి పడిపోయి ఉన్నారు కొంతమంది. అంటే మీ జాగ్రత్తలో మీరు రావండి. అంటే ఇది ప్లేసు నేను చూపిస్తున్నాను కదా, ఇది టెక్కే వెళ్ళాలన్నమాట. ఆడవాళ్ళు అయితే ఎక్కలేరు పైకి. అంతే మా ఫ్రెండ్స్ చూడండి. ఓ రా, ఏ ఆ బ్యాగ్ ఎత్తుకొని పాపం చాలా ఎంత పని పడిందా నీకు ఆ సామె. బా వెనకాలేంది 2 బాటిల్ తగిలిచ్చావు. ఇది ఇప్పుడు ఎక్కాలా? ఇప్పుడైతే ఈ బండ కనిపిస్తుంది కదా, ఈ బండ పైకి అయితే ఎక్కాలన్నమాట. అప్పుడైతే ఫస్ట్ టైం రావడం, ఇప్పుడే అల్పు వచ్చేసింది పాపం. ఓ షకీలా, అదండి ఆ బండ ఎక్కాలి. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? నేనేం చేయలేనయా. ఉన్నాయిలే, మొత్తం ఉన్నాయి. మా వాడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అడ్వెంచర్లో మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి, బాగా ఎక్కిపిస్తాడు. ముందే నువ్వే ఎక్కు. నేను ఎక్కాలా? ఎక్కుతాను కానీ చాలా మంచిగా కట్టారు బండి. రండి, దీనిపైకి అయితే ఎక్కాలి ఇప్పుడు. మన ఛానల్ ఎండి అడ్వెంచర్ అంటేనే హబీబ్, హబీబ్ అంటేనే అడ్వెంచర్. ఇవన్నీ ఎక్కలేకపోతే ఎట్టా? నువ్వు వీడియో బాగా తీ. మా వాడు హైట్ కొద్దిగా తక్కువ ఉన్నాడు, అందుకోసం ఏంటంటే ఆ స్టిక్ని అయితే కొద్దిగా లాగాడు అనమాట. సాగదీస్తే ఇంత పెద్దది వచ్చింది, అది అప్పుడు ఇచ్చాడు. ఏం కాదు. చూడండి ఏంది చేస్తాలు, ఏంది పనులు. పడిపోయిందా? చూడు ఇటు చూడు. ఆహా, ఫైనల్గా అయితే గండం అయితే దాటాను. ఏంది ఇంత వెయిట్ ఉంది ఇది? ఏంది మందే మిందేనా? మా ఓడి కొద్దిగా తెలుగు సరిగ్గా రాదు, నాకు కూడా రాదు. ఇతను వచ్చి మన కెప్టెన్ అనమాట, జాక్ స్పారో. బాగా ఎక్కి అలవాట్లు. ఆ చెప్పులు మటుకు భలే ఉంటాయి, పాదరక్షంలో అతంది. చెప్పులు చూసారా ఎంత పెద్ద ఉన్నాయో? కాళ్ళు చూస్తే ఇంత బుడ్డి చిన్న ఉంటాయి, చెప్పులు చూస్తే ఇంత పెద్ద. సంవత్సరం ఏంటంటే కొద్దిగా సన్నగా ఉన్నాడు, ఇప్పుడు ఏంటంటే కొద్దిగా లావ్ అయ్యాడు కాబట్టి ఎక్కలేకున్నాడు. ఫైనల్ గా అయితే మా కెప్టెన్ కూడా వచ్చేసాడు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మా కెప్టెన్ కి ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి, పెళ్లి చేసేద్దాం. అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ జనాలు ఉన్నాయి చూడండి, అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా కింద. అక్కడ నుంచి ఇటు పై నుంచి ఏంటంటే ఇటు వచ్చామన్నమాట. చూడండి మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి సైడ్ మొత్తం. మా కెప్టెన్ అక్కడ ఉన్నాడు. ఇదంతా మీకోసమే ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి అడ్వెంచర్లో చూపిస్తూ ఉంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా ప్రశాంతంగా అయితే ఈ బండి పైన అయితే నేను కూర్చున్నాను. నాకే అలుపు రాదు. అదండి మా కెప్టెన్ కూడా మంచి ఊపులోనే ఉన్నాడు. కాకపోతే ఇతను కొత్త ఆయన, ఇతని పేరు షకీలా, చెప్పాను కదా. ఇతను కొద్దిగా అలసిపోయి ఉన్నాడు పాపం. ఏంది ఇదే? ఈ కింద నుంచి వచ్చామన్నమాట పైకి, ఇంత పైకి. ఇంత చెమట పడతా ఉంది. ఇంకా పైకి పోవాల్సిందే, పైకి పోతేనే మజా, కిందేం లేదు. ఇప్పుడైతే ఇక్కడైతే ప్రశాంతంగా అంటే ఫుడ్ తినేసి ఆ తర్వాత మళ్ళా వీడియో అయితే మొదలు పెడతాను. ఇదండి షకీలా, ఏం తింటున్నావు? మా కెప్టెన్కి ఏంటంటే స్పెషల్, అతను ఏంటంటే మటన్ అయితేనే తింటాడు, చికెన్ అయితే తినడు అనమాట. అంటే మొత్తం ప్యూరు
అంటే హెల్త్ టిప్స్ బాగా ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. చూడండి మా క్యాప్టెన్ అయ్యా ఆనియన్ ప్లస్ ఏంటంటే వైట్ రైస్, అదే సాదా బిర్యానీ. చూడండి ఎట్ట కూర్చోన్నాడు. స్టైల్ ఎవరికి రాదు మళ్ళీ. ఇప్పుడైతే బాగా ఫుల్గా తినేసాం. ఇప్పుడైతే రైడ్ అయితే మళ్ళీ మొదలు పెట్టేద్దాం మనది. ప్రెజెంట్ అయితే 3వ గుండం అనమాట. కింద నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఇదైతే 3వ గుండం. ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే ఏంటంటే గున్నాలు అంటే పోతా ఉంటే గున్నాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేము 10వ గుండం దాకా వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి అయితే. అక్కడ కనిపిస్తున్నారు చూసారా ఇద్దరు, వాళ్ళు ఏంటంటే ఇక్కడే మునుగుతూ ఉన్నారు. పైకి వెళ్ళలేదా అంటే ఇక్కడ దాకే స్టాపింగ్ అని చెప్పారు. వాళ్ళకంటే తెలియదు కాబట్టి ఇక్కడ వరకే మునుగుతూ ఉన్నారు. మనకైతే తెలుసు కదా, మనం ఒక్కటితోనే ఆగం, 2, 3 కూడా ఆగం. 10, 20, 20, 30, 100 ఎన్ని గున్నాలైనా పోతానే ఉంటాం. ఓసారి వ్యూ అయితే చూపిస్తాను, చూసేయండి ఒకసారి. ఇప్పుడైతే 4వ గున్నం దగ్గర అయితే పోతున్నాం మేము. ఏదో ఒకటి బ్రో, తెలుగు రాదు. చూసి పడిపోయాడు. అది ఒకరిని ఎక్కిరించే ముందు మనం చూసుకోవాలంటారు పెద్దోళ్ళు, అది పాటించు నువ్వు. 4వ గున్నం దగ్గర అయితే వచ్చేసాం అనమాట. చూడండి నీళ్ళు ఎట్ట బాగున్నాయి అసలు. నీళ్ళు ఎవరు వేసారు ఇక్కడ? ఇంత పెద్ద క్లియర్గా కనిపిస్తున్నాయి నీళ్ళు. బాబా ఇక్కడ కానీ స్విమ్మింగ్ చేస్తే భలే ఉంటుంది. మా వాళ్ళు చూస్తే అట్ట ఎక్కేస్తూ ఉన్నారు. నేనేమో నా చేతిలో బ్యాగు పెట్టేశారు, చేతిలో కెమెరా పెట్టేశారు. ఏంటంటే అట్ట వెళ్తూ ఉన్నాను. ఓకే, మనకు ట్రెక్కింగ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ప్రాణం. వీళ్ళు చూస్తే ఇక్కడ ఆగిపోయినారు. ఏమైందా? మన క్యాప్టెన్ ఉన్నాడు కదా, క్యాప్టెన్ ఉంటే మనకు భయం ఏంది? క్యాప్టెన్ చూడండి కింద పడితే జారిపోతామని. కింద చూడండి రాళ్ళు ఎట్ట కనిపిస్తున్నాయి, నీళ్ళల్లో నుంచి రాళ్ళు ఎట్ట కనిపిస్తున్నాయి చూడండి. ఇది మొత్తం వాటరు, ఇంకా చాలా ఉన్నాయి. దొండి సౌండ్ వస్తుందా? అది వాటర్ ఫాల్స్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం చూపిస్తాను. ఎంత అలుపు వచ్చినా కూడా వీడియోనైతే మీరు పూర్తిగా చూసేయండి. అది వచ్చేసి మనది 9వ గున్నం. ఇది మోస్ట్ డేంజరస్ గున్నం అనమాట. ఇది అక్కడ వాటర్ పడుతున్నాయి చూసారా, ఇటు నుంచి వెళ్ళలేమన్నమాట. అంటే కొండ ఎక్కి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోద్ది. ఆ నీళ్లు కనిపిస్తున్నాయి చూసారా, ఆ నీళ్ళు పక్కన ఆ గున్నం లాగా ఒకటి ఉంది, అక్కడి నుంచి అయితే ఇప్పుడు వెళ్ళాలి. చూద్దాం, కెమెరా ఉంది చేతిలో, బ్యాగ్ కూడా ఉంది. మా క్యాప్టెన్ చూస్తూ ఉన్నాడు ఎట్టు పోవాలనేది. మా షకీలా చూస్తే చూడండి ఏదో పడిందంట కంట్లో. వాళ్ళైతే అటు నుంచి నీళ్ళల్లో దిగి అయితే వస్తారు. నేను అంత రిస్క్ చేయలేను, స్విమ్మింగ్ వచ్చు. కాకపోతే ఏంటంటే నేను మొత్తం ఏంటంటే మొబైల్ ఉంది, గోప్రో ఉంది. గోప్రో అంటే ఎవరో కాదు, మా జీనీయే. మొత్తం తడిచిపోతాయి. అందుకోసం ఈ సాహసం అయితే చేస్తున్నాను. దీనిపైన ఎక్కి దానిపైన నుంచి అయితే వెళ్ళబోతున్నాను. ఎట్టున్నాయంటే చూడండి వాటర్ అసలు ఎట్టుంది. వావ్, ఇది చూసారా గుహలాగుంది. ఇక్కడ మటుకు మీరు వచ్చేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే పాములు ఉంటాయి, చెప్పలేము ఏదంటే అది ఉండొచ్చు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏంటంటే అటు సైడ్ ఏంటంటే పాము పొర అంటారే, అది స్కిన్ టైపు అదైతే ఉన్నిందనమాట. చూసుకొని జాగ్రత్తగా అయితే మీరు రండి. మా వాళ్ళు అయితే అక్కడ రెడీ అయిపోతున్నారు. అంటే కింద మొత్తం లోతే, చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రధానంగా అయితే ఎక్కాలి. ఇంకా పైకి వెళ్ళి
ఆపుకున్నాయినా మా ఫ్రెండ్కి ఏంటంటే ఈత రాదు, దానికోసం ఏంటంటే ఈత ఎక్కి వస్తాడు. A few minutes later. ఇక్కడైతే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. హలో గైస్, అనుకోలేదు ఇట్లా సడన్గా అయితే వర్షం పడుతుందని. అసలు మా మొబైల్స్ కెమెరాస్ అయితే మొత్తం తడిచిపోయింది. అప్పుడే మా క్యాప్టెన్ ఆ బ్యాగ్ తీసుకెళ్ళడానికి వచ్చాడు ఈత కొట్టుకుంటా ఆ వర్షంలోనే. అక్కడికైతే వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ వీడియో అయితే పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.